హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఫూల్ మఖానా ఖీర్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఫూల్ మఖానా కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ని కలిగిస్తుందండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలండి. చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. చాలా తక్కువ టైంలో ఇంత ఈజీ రెసిపీని చాలా టేస్టీగా చేసుకోగలమండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని చేసి చూడండి. తిన్న వాళ్ళందరూ ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. అలాగే దీంట్లో మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికోసం నా దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి 1 కప్పు ఫూల్ మఖానా కూడా తీసుకోవాలి. చూడండి, ఫూల్ మఖానా ఇలా ఉంటుందండి, వైట్ కలర్లో. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫూల్ మఖానా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇప్పుడు మనం వీటిని యూజ్ చేయాలంటే వీటిని డ్రైగా వేయించుకోవాలండి. ఈ ఫూల్ మఖానా ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం చాలా బాగా పనిచేస్తుందండి. డైట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో వెయిట్ లాస్కి సంబంధించిన మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఫూల్ మఖానా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న ఫూల్ మఖానా యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఎక్కడ మాడిపోకుండా నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకు కలర్ చేంజ్ అయింది. అలాగే ఒకసారి చేయితో ఇలాని చూస్తే ఇలా ఫూల్ మఖానా విరిగిపోతుందండి. ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులోకి 1 స్పూన్ సోంపు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పొడిలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 లీటర్ పాలను యాడ్ చేసుకోవాలండి. ఈ పాలని మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఇలా కలుపుతూ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత పాలు మనకి బాగా మరిగిపోయాయి. థిక్ కన్సిస్టెన్సీలోకి కూడా వచ్చేసింది. ఆ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేస్తూ ఉండలేం ఫామ్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఒకేసారి మొత్తం వేయకుండా కొద్దిగా యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు రాకుండా ఇలా మెల్లిగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా నిదానంగా కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా బెల్లం యాడ్ చేస్తున్నానండి. నేను దీంట్లోకి బెల్లం ఏమి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం సోంపు యాడ్ చేసాం కాబట్టి దాంతో కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి చూసుకొని బెల్లం యాడ్ చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది బాగా దగ్గర పడిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడేంత వరకు కలుపుతూనే మరిగించుకోవాలండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఇలా బాగా దగ్గర పడిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కన్సిస్టెన్సీ ఇంకా చిక్కబడే వరకు కూడా ఉంచుకోవచ్చు. కానీ చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వరకే ఉంచుతున్నానండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను.
ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే చల్లబడి ఇంకా థిక్గా తయారవుతుందండి. టేస్ట్ కూడా అప్పుడు చాలా పెరుగుతుంది. కావాలనుకుంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా తయారైన మిశ్రమాన్ని మనం బౌల్స్లోకి యాడ్ చేసుకుందాం. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిగా తింటారండి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది కాబట్టి ఎవ్వరు దీన్ని వద్దనలేరు. అలాగే దీంట్లో మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇది ఇవ్వడం చాలా మంచిదండి. ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఒకసారి ఇలా పూల్ మఖానాతో చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. అంత బాగుంటుంది. చూడండి, ఇలా బౌల్స్లోకి సర్వ్ చేసుకొని ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వారికి ఇచ్చేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ని టేస్టీ వైబ్కి సబ్స్క్రిప్షన్స్ రూపంలో అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.